ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి సమాధి చేయబడిన విషయాల గురించి ధ్యానించుకుందాం. శుక్రవారం దినమున యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినారు. మరి ఆ తర్వాత సమాధి చేయబడ్డారు. మరి మూడో దినమున ఆదివారము ఉదయమున ప్రభువు పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి లేచినారు. మరి సమాధి చేయబడినప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? మరి సమాధి చేయనప్పుడు ఆయన పాతాళంలో ఉన్నాడా, సమాధిలో అలాగే ఉండిపోయినాడా అన్న ఆలోచన చాలా మందికి వస్తుంది. యేసుప్రభు వారు గుడ్ ఫ్రైడే రోజు మరణించినారు. రిజరెక్షన్ డే, పునరుద్ధానం దినమున తిరిగి లేచినాడు. మరి మధ్యలో ఉన్న కాలంలో సమాధిలో ప్రభు ఏం చేసినాడు అన్న ఆలోచన వస్తుంది. దానికి బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 5 నుంచి 6 వచనం వరకు చూసుకున్నట్లయితే, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు సజీవంగా ఉన్నప్పుడు సువార్తను ప్రకటించినట్లే ఆయన మృతుడై పాతాళంలోనికి వెళ్ళి మృతులకు సువార్త ప్రకటించినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. ఇదే విషయాన్ని మరి అపోస్తలుడైన పౌలు కావచ్చు, ఇదే మొదటి పేతురు గ్రంథంలో ఇంకొక వచనంలో కావచ్చు మనం చూస్తాము. ఆయన చెరనుగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించిన వచనంలో కూడా ఆ విధంగా రాయబడింది. అయితే మృతులకు కూడా సువార్త ప్రకటింపబడింది. మరి ఆదాము నుంచి యేసు ప్రభు వారి వరకు మృతులైన వారందరూ కూడా మృతుల లోకంలో ఉన్నారు కదండి, పాతాళంలో ఉన్నారు కదండి, విశ్రాంతిలో ఉన్నారు అని మనకు బైబిల్ చెప్తుంది. వారికి కూడా ప్రభు సువార్తను ప్రకటించినాడు. వారికి మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. సజీవంగా ఉన్న నీకు కూడా సువార్త ప్రకటింపబడింది. యేసు ప్రభువారు రక్షకుడు, దేవుడు. ఆయన నీకోసం సిలువలో మరణించినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు తీర్పు లేదు, నువ్వు పరలోకానికి వెళ్తావు కదండి. ఈరోజు ఈ మాటలు విశ్వసించు, నమ్ము, ఆమేన్ కదండి. ప్రభు మార్గంలో నడుచుకో. మృతులకును సజీవులకును అందరికీ కూడా తీర్పు జరగబోతుంది. యేసు ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు అందరికీ కూడా తీర్పు జరుగుతుంది. నీతి మార్గంలో నడుచుకున్న వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవం పరలోకం వెళ్తారు. ప్రభు మాటలు విని కూడా తృణీకరించిన వారు, పాపములో శాపములో జీవించిన వారు, తమ ఇష్టానుసారంగా జీవించిన వారు నరకానికి వెళ్తారు. మరి నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినావా? ఆయన మార్గంలో నడుచుకుంటున్నావా? ప్రభు సిలువలో నీ పాపముల కోసమే మరణించినాడు.